నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34 వేల కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34 వేల కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు.